ఫ్రెండ్స్, పదండి చూద్దాం ప్రొడక్టివిటీ టార్గెట్ అచీవ్మెంట్ చేయడానికి FO రమేష్ ఇంకా DSR విజయ్ నెల ప్రారంభంలో ఏం చర్చిస్తారు. FRM లో FO రమేష్ DSR విజయ్ తో కలిసి గత నెల పర్ఫార్మెన్స్ ను రివ్యూ చేస్తున్నాడు. విజయ్ యొక్క ప్రొడక్టివిటీ టార్గెట్ అచీవ్ కాలేదు. ఇంకా FO రమేష్ కి తెలుసు ప్రొడక్టివిటీ టార్గెట్ అచీవ్ చేయడం వల్ల విజయ్ కి రెగ్యులర్ గా TLSD ఇంకా వాల్యూ సేల్స్ టార్గెట్ కూడా అచీవ్ చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుందని. అయితే FO రమేష్ ఇప్పుడు విజయ్ తో కలిసి ప్రొడక్టివిటీ గురించి డిస్కస్ చేస్తారు. పదండి చూద్దాం ఇక ముందు ఏం జరగబోతోందో. సరే విజయ్, ఇది చెప్పు, ప్రొడక్టివిటీ అంటే అర్థం ఏంటి? బాస్, ప్రొడక్టివిటీ అంటే అర్థం బిల్స్ కట్. మీరు సరిగ్గా చెప్పారు. ఇది చెప్పండి, సగటున మీ ఒక బీట్ లో ఎన్ని బిల్స్ కట్ అవుతాయి? సుమారు 13-14. ఇంకా మీ బీట్ లో ఎన్ని అవుట్లెట్లు ఉన్నాయి? బాస్, 30. అయితే ఇప్పుడు మీ ప్రొడక్టివిటీ ఎంత? కంగారు పడకు విజయ్, ఇది ఎంతో సులభం. టోటల్ బిల్స్ కట్ ని టోటల్ షెడ్యూల్ కాల్స్ తో డివైడ్ చేయడం వల్ల ప్రొడక్టివిటీ తెలుస్తుంది. ఇది పర్సంటేజ్ లో లెక్కించడం జరుగుతుంది. అయితే నిన్న నీ ప్రొడక్టివిటీ ఎంత? ఇదిగో క్యాలిక్యులేటర్. నా ప్రొడక్టివిటీ 45% కంటే తక్కువ. సరిగ్గా చెప్పారు. ఇంకా మీ రూట్ లో ప్రొడక్టివిటీ టార్గెట్ 55%. అయితే ఇది చెప్పండి, మీ ప్రొడక్టివిటీని ఎలా పెంచగలుగుతారు? సాధ్యమైనన్ని ఎక్కువ అవుట్లెట్లకు బిల్ చేయడం వల్లే ప్రొడక్టివిటీ పెంచుకోవచ్చు. మీరు చాలా బాగా చెప్పారు విజయ్. రెగ్యులర్ విజిట్ ఇంకా సరైన సెల్లింగ్ అప్రోచ్ ఏం తెలియజేస్తాయంటే మన బీట్ లో ప్రొడక్టివిటీ యొక్క టార్గెట్ అచీవ్ అవుతాయని. సరే విజయ్, చెప్పండి, మీరు ప్రతి అవుట్లెట్ కి ప్రతి వారం ఎలా అమ్మగలుగుతారు? బాస్, ఇది అసాధ్యం అండి. ప్రతి అవుట్లెట్ యొక్క బిల్డింగ్ ఒక రోజు ఒక బీట్ లో అయితే నేను ఈ రోజు వరకు చేయలేదు. ఏం పర్వాలేదు, అందుకే కదా ప్లానింగ్ చేస్తున్నాం. అప్పుడే మీ 55% ప్రొడక్టివిటీ టార్గెట్ ప్రతిరోజు అచీవ్ అయిపోతుంది. సరే, ఒక బీట్ లో 55% ప్రొడక్టివిటీ పొందడానికి మీరు ఎన్ని దుకాణాల్లో బిల్లులు కట్ చేయాల్సి ఉంటుంది? బాస్, కనీసం 17-18 అవుట్లెట్లు. చాలా బాగుంది విజయ్. అంటే ప్రస్తుత పరిస్థితిని బట్టి మీకు 4-5 ఎక్కువ అవుట్లెట్లలో బిల్లు కట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు 55% ప్రొడక్టివిటీ టార్గెట్ అంటే 17-18 ప్రొడక్టివ్ కాల్స్ అచీవ్ చేయగలిగేలా. సరే బాస్. రండి ఇప్పుడు మనం మన గ్రూప్ లో డిస్కస్ చేద్దాం. FO రమేష్ ఇంకా DSR విజయ్ ఏది సరిగ్గా చేశారు, ఇంకా వారు ఏది సరిగ్గా చేయగలుగుతారు.